ఇవాళ నేను స్పెషల్ చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా అయితే ప్యాన్ పెట్టుకోండి, అందులో ఆయిల్ పోసుకోండి. ఆయిల్ వేడెక్కాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, మిర్చి వేసుకొని దోరగా వేయించుకోండి. దానికి చిటికెడంత పసుపు కూడా వేసుకొని, కరివేపాకు రెబ్బలు కూడా వేసుకొని, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని తాలింపుని బాగా వేయించుకోవాలి. దాంట్లో పచ్చదనం పోయాక కడిగి రెడీగా పెట్టుకొని చికెన్ వేసేసుకొని బాగా అటు ఇటు తిప్పేసుకోవాలన్నమాట. దాంట్లోకి కొంచెం రుచికి తగ్గ ఉప్పు వేసేసుకొని కొంచెం సేపు అలా ఉడికించుకోవాలి. దాంట్లో ఉన్న నీరంతా పోయేంత వరకు ఉడికించుకొని ఈ విధంగా ఆయిల్ బయటకు వచ్చాక రుచికి తగ్గ కారం కూడా వేసేసుకోవాలి. కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఈలోపు మిక్సీ జార్ ఒకటి తీసుకొని ఒక చెక్క, 4 లవంగాలు, 2 యాలక్కాయలు, కొంచెం పచ్చి కొబ్బరి, కొన్ని గసగసాలు, ఒక 2 టమాటోలు వేసుకొని బాగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఈలోపు రెడీ అయిన చికెన్లోకి అలాగా ఈ మసాలాని, ఈ పేస్ట్ని వేసుకొని అలా తిప్పేసుకొని రుచికి తగ్గ, గ్రేవీకి తగ్గ నీళ్ళు కూడా పోసేసుకొని ఒక 10-15 నిమిషాలు అలా ఉడికిచ్చేసుకొని కొత్తిమీర జల్లి దించేస్తే అదిరిపోయే స్పెషల్ చికెన్ కర్రీ రెడీ అయిపోద్ది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.